మండే ఈ ఎండల్లో మంచు కురిసే వేళ పాట వింటే మనసుకు ఏదో తెలియని చల్లని హాయ్. డీప్ ఫ్రిడ్జ్లో ఐసు పర్వతాలను తాకితే బాడీ అంతా కూలేనోయ్. మట్టి కుండల నుంచి ముంచుకొని గ్లాసు చల్లని మంచినీళ్లు తాగితే కోటిచ్చినా కొనుక్కోలేని ఆనందమాయ్. భూగ్రహం సూర్యమండల యాత్రకు బయలుదేరినట్టే ఉంది సిట్యువేషన్. అయితే ఎర్రటి నిప్పుల్లో కాలుతున్న మొక్కజొన్న కంకిలా మాడిపోతున్నాయి మన శరీరాలు. దేహంలోని హరేక్ మాల్ వేడికి వేపుడైపోతున్నది. కూలర్ 2 సెకండ్లు ఆగిపోతే జీవితమే ఆగిపోయినట్టుంది. ప్రస్తుతానికి ఏసీ రూమే హెవెన్. మధ్యాహ్నం రోడ్డు మీద తిరిగితే బాడీ ఫుల్ బాయిల్డ్ ఖాయం. ఏకదాటిగా కురుస్తున్న నిప్పుల వాన ఒంట్లోని జలాలను జుర్రుకొని పోతున్నది. సో ఇప్పుడు సూర్యుడి మీద జనమే నిప్పులు చెరుగుతున్నారు. ఇక రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిపోతోంది టెంపరేచర్. అయితే రాష్ట్రంలోని అత్యధికంగా ఆదిలాబాద్లో 44.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్లో 42.2, కామారెడ్డి 42.6, ములుగు 42.4, మహబూబ్ నగర్ 41.9, రామగుండం 41.4, భద్రాద్రి కొత్తగూడెంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ నగరంలో 40.4 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అటు హనుమకొండలో కూడా 40.5, ఖమ్మంలో 41, కరీంనగర్లో 40.4, నల్లగొండలో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హీట్ వేవ్ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. మధ్యాహ్నం టైంలో బయటకు రాకపోవడమే మంచిదని వాతావరణ శాఖ సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ఏదైతే చూసుకుంటే నిప్పుల కొలిమేర కూడా తెలంగాణ రాష్ట్రం కానీ అటు హైదరాబాద్ కానీ మారుతున్నట్టు కూడా ఇప్పటికే ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా రోజు రోజుకి క్రమంగా పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి కూడా లేదంటూ ప్రధానంగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే దాదాపుగా 44 నుంచి 45 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్పటికే 44.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. అటు నిజామాబాద్, కామారెడ్డి, ములుగు ప్రాంతాల్లో కూడా దాదాపు 43 నుంచి 44, 45 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, హనుమకొండ ఈ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా 39 నుంచి 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు కోల్ మైన్ ఏరియా చూసుకుంటే అటు మహబూబ్ నగర్ కానీ, అటు కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే నిజామాబాద్ లో చూసుకుంటే రికార్డు స్థాయిలో కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా అక్కడ నమోదవుతున్నాయంటూ కూడా ప్రధానంగా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా చల్లటి వాతావరణంతో వర్షం పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాలలో ఉరుములతో మెరుపులతో కూడుకున్న వర్షం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాలు మాత్రం వడగళ్లతో కూడుకున్న వర్షం కూడా విపరీతంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ శాతం మాక్సిమం మేలో సిట్యుయేషన్ ఎలా ఉంది అని దానిపై అయితే ఐఎండీ ఏమంటుంది అరవింద్? ప్రధానంగా చూసుకుంటే ఏప్రిల్ చివరి నెలలోనే దాదాపుగా 45 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. మేకు వచ్చేసరికి ఇది 46, 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు ముందుగానే హెచ్చరించారు. మేలో కూడా మరింత పరిస్థితి ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. హీట్ వేవ్ తో కారణంగా కూడా ఎక్కువ వడదెబ్బ బారిన పడే అవకాశాలు కూడా ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ హీట్ వేవ్ కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయంటూ కూడా తెలియజేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, అటు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, అటు ఈశాన్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాల్లో మాత్రం హీట్ వేవ్ ఎక్కువ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మేలో కూడా మరింత పెరిగే అంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా
వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. హీట్ వేవ్ తో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం అటు ఎండ తీవ్రత కూడా గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. అటు వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో కొట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు రైతులు కళ్ళాల దగ్గర కూడా ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేయక అట్లే మిగిలిపోయింది. వర్ష సూచన ఉంది కాబట్టి రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఓకే, ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.